ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన లేనట్టేనని తెలుస్తోంది. ఈ నెలాఖరుకు పార్టీ నేతలతో సమీక్ష జరిపి పీసీసీ కూర్పు కేబినెట్ పై అధిష్టానం తేలుస్తుందని ఇటీవల సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సందర్భంగా చర్చ జరిగింది. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లోనే ఉండటం, రాష్ట్ర నేతలు కూడా ఈ రోజు కీలక సమీక్షల్లో ఉండటంతో ఢిల్లీ పర్యటన లేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డుపై ఈ రోజు సమీక్ష జరపనుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించబోతున్నారు. మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ పీసీసీపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కార్యవర్గంపై తేల్చకుండా కొన్ని కమిటీల ప్రకటనకే పరిమితమైంది. నిన్న కొన్ని కమిటీలను ప్రకటించింది. పీఏసీ అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీలను ప్రకటించింది. పీసీసీ కార్యవర్గం జోలికి వెళ్లకుండా అదనపు కమిటీలకే పరిమితమైంది. ఊరించి ఉసూరుమనిపించింది. ప్రస్తుతానికి 5 కమిటీలు వేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ, క్రమశిక్షణ కమిటీలను అధిష్టానం ప్రకటించింది. మల్లు రవి చైర్మన్ గా క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించారు. 15 మందితో నియమించిన అడ్వైజరీ కమిటీలో జానారెడ్డి, కేశవరావు, మధు యాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారు. వినయ్ కుమార్ చైర్మన్ గా 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాజు మరింత సమాచారం అందిస్తారు. ఈ అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి. సో రాజు, ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన లేనట్లే తెలుస్తూ ఉంది. సో అప్డేట్స్ ఏంటి? నిజంగా సౌజన్య, ప్రతి ఒక్కరు కూడా ఆశించారు, ఎంతో టెన్షన్ గా ఎదురు చూశారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అంటే ఏదైతే 4 రోజుల క్రితం జరిగినటువంటి అగ్రనేతలతో జరిగినటువంటి చర్చల్లో 30వ తేదీన ఫైనల్ చేస్తామనేటువంటి సమాచారం ఇచ్చారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఢిల్లీకి రావాల్సి ఉండింది. కానీ నిన్న రాత్రికి రాత్రే కొన్ని అంటే అసలైనటువంటి పీసీసీ కార్యవర్గాన్ని పక్కన పెట్టి మిగతా అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ అఫైర్ కమిటీ, సంవిధాన్ కమిటీ పేరుతో, క్రమశిక్షణ కమిటీ పేరుతో కొన్ని కమిటీలు వేశారు. వాస్తవానికి పీసీసీ కమిటీ అంటే ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, దాంతో పాటు ఇతర కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో దానిపైన పెద్ద ఎత్తున ఇప్పటికే కసరత్తు జరిగింది. కానీ ఫైనల్ చేయలేకపోతున్నారు. కనీసం ఈసారైనా ఫైనల్ చేస్తారు. ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త కమిటీతో పాటు ఏ విధంగానైతే క్యాబినెట్ కి సంబంధించినటువంటి విస్తరణ పైన కూడా క్లారిటీ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఏఐసీసీ మాత్రం ఈ విషయంలో మరికొంత ఆలస్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లోనే ఉన్నారు. తెలంగాణ పర్యటనలో వివిధ జిల్లాల నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్స్ ఈ రోజు రేపు లేనట్లే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే బిజీ స్కెడ్యూల్స్ లో వాళ్ళు కనిపిస్తున్నారు. మరోపక్క వాస్తవానికి కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఈ రెండింటికి కూడా కొంత లింక్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎవరికైతే కేబినెట్ లో పదవులు ఆశిస్తున్నారో వాళ్లకు కేబినెట్ లో ఛాన్స్ దొరకకపోతే పీసీసీలో అకామిడేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కొంత ఇంటర్లింక్ గా ఉన్నటువంటి ఈ ఇష్యూను మరింత లోతుగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ రోజు మాత్రం ఈ పీసీసీ, దాంతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఢిల్లీలో ఎటువంటి సమావేశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొంత వీటికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజనే మరికొన్ని చర్చలు జరిపి ఏదైతే పార్టీ అగ్రనాయకత్వానికి అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దాంతో పాటు కేసీ వేణుగోపాల్లకు నివేదిక ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది